హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వినాయకుని కోసం నేను నైవేద్యాలు అయితే తయారు చేస్తున్నా. ఏవి 50 గ్రామ్స్తోని చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ శనగపిండి, మిక్స్డ్ పిండి, గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండి, ఇది గోధుమ పిండి, ఇది శనగపిండి, ఇది శనగపిండి, గోధుమ పిండి, శనగపిండి, 3 రకాల శనగపిండి అండి. వీటితో ఐటమ్స్ అయితే చేస్తాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇన్ని పిండిలు వాటర్ కలిపి మసాలాలు, షుగర్ యాడ్ చేసి ఇలా పెట్టేశాను. మొత్తానికైతే ఒక ఐటెం అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 100 గ్రామ్స్ పిండితోని కొంచెంగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక ఐటెం అయితే అవుతుంది ఫ్రెండ్స్. కారం చెక్కలు కూడా రెడీ అయిపోతున్నాయి. చూడండి, నువ్వులు వేసి కొంచెం ఉప్పు కారం వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. గర్జలు కూడా అయిపోయినాయి. ఇవి ఏవి 50 గ్రామ్సేనండి చేసేది నైవేద్యం కోసం, ఎక్కువేం కాదు. ఫ్రెండ్స్, స్వీట్ బిస్కెట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. ఏంటంటే నాకు కొంచెం ఈసారి ఎందుకో ఎప్పుడైనా కానీ నాకు నైవేద్యాలు ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని. నాకు కూడా అందరిలాగా ఒక 9వ 11వ చేసి పెట్టాలి ఫ్రూట్స్తోని అన్నట్టుగా అనిపించేది. అందుకన్నట్టుగా నేను ఈరోజు చేస్తున్నా. ఇంకా మైసూర్పాక్, లడ్డు చేసేది ఉంది. గవ్వలు కూడా ఉండాలి పెట్టుకున్నా. గవ్వలు కూడా రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, తప్పు అయిపోయి క్షమించు, నేను గ్రహించలేకపోయాను, నువ్వు నా రామచంద్రమూర్తిని, నాకు ఒక వరం ఇచ్చావు, అధ్యయనం నాతో యుద్ధం చేయడానికి వచ్చావని చెప్పేసి కాళ్ళు పడి నమస్కారం చేశాను. చేయడంతో కృష్ణ కూడా సంతోషించి నాకు ఈ మణి కావాలి అన్నట్టు. తప్పకుండా నీకు సమగ్ర మణి ఇస్తాను, కానీ నా కూతురైనటువంటి జాంబోతును పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే నీకు మణి ఇస్తాను. సరే అని చెప్పేసి ఆ జాంబోతుని అక్కడ పెళ్లి చేసుకుని సమంత మణి తీసుకుని ఆ యొక్క కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ మణిని